ఇవాళ తెలంగాణ స్టైల్లో మామిడికాయ పులిహోర తయారు చేసే విధానం చూడండి. తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి, శనగపప్పు వేసుకోవాలి, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, వేసుకోవాలి, కొద్దిగా సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొన్న మామిడికాయ తురుమును వేసుకోవాలి. ఈ వాసన పోయే వరకు వేయించుకోవాలి. లాస్ట్గా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. ఫైనల్గా అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఫస్ట్గా వేసి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు కూడా వేసేసుకోవాలి. ఫైనల్గా మామిడికాయ పులిహోర రెడీ.